బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఉదయం వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒకటయ్యారు. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు శామ్. రాజ్తో తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం శామ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందులో శామ్ ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ముస్తాబు కాగా క్రీమ్ గోల్డెన్ కలర్ షార్వాణి ధరించారు రాజ్. ఆ ఫోటోలలో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. రైతు వెన్నెల హీరోయిన్ సమంత అలాగే ప్రముఖ డైరెక్టర్ రాజు నిడుమూరికి సంబంధించి కూడా ఎపిసోడ్ కి పులి స్టాప్ పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరికి సంబంధించి కూడా రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా కూడా వార్తలు సోషల్ మీడియా ద్వారా కూడా చక్కర్లు కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రాజు నిడుమనూరు సమంతకు సంబంధించి కూడా డేటింగ్ చేస్తున్నట్టుగా కూడా ప్రముఖ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం జరిగిన పరిస్థితి అవుతుంది. ఈ రోజు వారి ఇరువురికి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళకు పెళ్లి చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో ఒక ఆశ్రమంలో ఇక సన్నిహితుల మధ్య 30 మంది సన్నిహితుల మధ్య కూడా రాజు నిడుమూరి అలాగే శ్యామ్ సమంతకు సంబంధించి కూడా ఈ రోజు వాళ్ళు వివాహం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి కూడా ఇక వీళ్ళ మధ్య అంటే 2022 నుంచి కూడా అక్కడ రాజు నిడుమనూరికి సంబంధించి విడాకులు తీసుకున్నారు. ఇక 2017లో సమంతకు సంబంధించి కూడా నాగ చైతన్యతో పెళ్ళైన సందర్భం కావచ్చు, 2021లో వీళ్ళు విడాకులు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇరువురికి సంబంధించి కూడా ఒక ఏదైతే షార్ట్ ఫిల్మ్ సంబంధించి కూడా పరిచయం ఏర్పడిన నేపథ్యంలో ఇక వీరిద్దరి మధ్య కూడా ఏదైతే ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ కు సంబంధించి కూడా వాళ్ళు షూటింగ్ చేస్తున్న సందర్భంలో ఇద్దరు సన్నిహితంగా మెలవటం కావచ్చు, అంతా కూడా కాస్త ప్రేమగా మారిన సందర్భం ఉంది. ఇక గత కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు చక్కర కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు దీన్ని సమంత కూడా ఖండిస్తూ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు అంటే అత్యంత సన్నిహితుల మధ్య ఇక ఏదైతే దక్షిణాది సాంప్రదాయంలో సమంత అలాగే రాజు నిడుమూరికి సంబంధించి కూడా వివాహం జరిగింది. ఇక పెళ్లికి సంబంధించి కూడా సమంత ఎరుపు రంగు చీర ధరించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే రాజు నిడుమనూరికి సంబంధించిన మొదటి భార్య ఇది అధికారికంగా అంటే పెళ్లి ఏదైతే ఉదయం పెళ్లి జరగకముందే ఆమె ఒక సోషల్ మీడియా ద్వారా కూడా ఒక పోస్ట్ పెట్టిన సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా తెగించిన వాళ్ళు పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ కూడా శ్యామలాదేవి పోస్ట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే ముందుగా ఆమెనే డిక్లేర్ చేశారు తన రాజు నిడుమూరికి సంబంధించి కూడా మొదటి భార్య ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా ఆమె డిక్లేర్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టింది. అది కాస్త కూడా వైరల్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా సమంత అలాగే రాజు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు చక్కర కొట్టిన పరిస్థితి అయితే కనిపించింది. ఉదయం నుంచి కూడా ఇదే వార్తకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా కూడా పలు వైరల్ అవుతున్న సందర్భం. దీన్ని అధికారికంగా కూడా సమంత ప్రకటించింది. తాము పెళ్లి చేసుకున్నట్టుగా కూడా తమ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలను షేర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి గత కొద్ది రోజులుగా కూడా ఈ తీవ్ర దుమారం రేగుతున్న ఇద్దరి మధ్య కూడా పులి స్టాప్ పడదని చెప్పొచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.